వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్. ఇవి వచ్చేసి మీకు డోలా కాశ్మీరీ ఎంపోరియంస్ అండి. చాలామంది డోలాస్ని కూడా కాశ్మీరీ ఎంపోరియం అని చెప్తున్నారు. ఇదైతే మాత్రం కాశ్మీరీ ఎంపోరియంకి డోలాకి ఏంటంటే డోలా క్రేప్ వస్తుందండి. డోలా క్రేప్నే కాశ్మీరీ ఎంపోరియం అంటారు. డోలానేమో కొంచెం వెయిట్ ఉంటుంది, డోలా క్రేప్ ఏమో లైట్ వెయిట్ ఉంటుందండి. ఇప్పుడు ఇది మీకు ఆల్ ఓవర్ వీవింగ్ ఉన్నా కానీ డోలాలో మనకు ప్లెయిన్ శారీ ఎంత వెయిట్ ఉంటుందో ఇది అంత వెయిట్ ఉంటుంది, ఆల్ ఓవర్ శారీ అయినా కానీ. అంతే, ఓకేనా అండి. ఇవి మనకు ఫ్రెష్ మిక్స్లోనే వచ్చినాయి, మీకు అయినా కానీ చెక్ చేస్తే చెప్తాను. మంచి ప్రైస్లో అయితే వస్తున్నాయి, అసలు మిస్ చేసుకోకండి. ఆల్ ఓవర్ ఉండటం వల్ల రిచ్ అయితే ఉంటుంది. పూర్తిగా వినండి, చూడండి అండి. మీకు డౌట్ ఏం లేకుండా నచ్చినట్టునే పర్చేజ్ చేయండి. నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీకు అప్పుడు బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇక్కడ ఎంత తక్కువకి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకేనా అండి. కుచ్చులు దోపుకునే దగ్గర పై వైపున బోర్డర్ రాదండి, కింద వైపున ఇదిగోండి ఇలాగా మల్టీ కలర్స్ తోటి అయితే మాత్రం బోర్డర్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. డోలా కన్నా షైన్ కూడా అవుతుంది, క్రేప్ మెటీరియల్ వస్తుంది కాబట్టి డోలా కన్నా షైన్ కూడా అవుతుందండి. కొంచెం పట్టు ఫ్యాబ్రిక్కి దగ్గరగా ఉంటుంది అనమాట, పట్టు ఫినిషింగ్ లాగా ఉంటుంది. కట్చింగ్లోనేమో ఇలాగ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి. 2399 అయితే వచ్చేస్తుందండి. 2399, నో మిస్టేక్స్ అండి. ఇవన్నీను అయినా కానీ చెక్ చేసి చెప్తున్నాను. ఒక్క నిమిషం అండి, లేట్ అయింది అనుకోకండి. 2399 అయితే వచ్చేస్తుందండి. ఓకేనా. మంచి రెడ్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. దగ్గరలో కూడా చూపిస్తున్నాను చూడండి. మంచిగా రెడ్ వస్తుంది. బ్రష్ మీనాకారి వీవింగ్ అండి, పష్మానా వీవింగ్ అంటున్నారు కదా. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి, ఫినిష్ అయ్యి వస్తుంది, లాక్ అయ్యి వస్తుంది అనమాట. ఓకేనా. కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఇలాగా 4 కలర్స్ తోటి అయితే బార్డర్లో బుటీస్ అయితే వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోనే కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. కొన్ని అయితే 2-3 చీరలు కూడా అలా ఉన్నాయి. ఎవరికైనా సెట్ వైజ్గా కావాలంటే కనుక చెప్పండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ అండి. పింక్కి బ్లూ కలర్ బార్డర్ అయితే బ్లూ కలర్ వస్తుంది, బార్డర్ కానీ పళ్ళుని కానివ్వండి. బ్రష్ మీనాకారి వీవింగ్ వస్తుంది, ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి. లైట్ వెయిటే ఉంటాయండి. మన డోలాలో ప్లెయిన్ శారీ అయితే ఎంత వెయిట్ ఉంటుందో ఇది మనకి డోలా క్రేప్లో ఆల్ ఓవర్ శారీ అయినా అంతే వెయిట్ ఉంటుంది. కూర్చుని దొప్పుకునే దగ్గర మాత్రం బోర్డర్ రాదండి. ఇంకా అదర్వైజ్ అంతా చాలా చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది, చాలా బాగుందండి. అస్సలు మిస్ చేసుకోకండి. మంచిగా షైన్ కూడా అవుతుంది. డోలా రంకట్ మీద డోలా క్రేప్ అనేది షైన్ కూడా అవుతుంది. కట్చింగ్లు ఇట్లాగా స్ట్రైట్ లైన్స్తో ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్ ఇలాగా బోర్డర్ వస్తుంది. పాష్మానా వీవింగ్ అండి. 2399 అయితే వచ్చేస్తుందండి. 2399 అండి. వాటికి వాళ్ళు ఒకసారి ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి పెట్టలేదు కానీ నెక్స్ట్ వాటికి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి. చూడండి పేస్టల్ షేడ్ చాలా బాగుంది. గ్రేకి బ్లాక్ రావడం వల్ల అదిరిపోయింది శారీ. చూడండి ఇలాగా 4 కలర్స్ అయితే ఉందండి కింద బోర్డర్లో. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది, పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. బోర్డర్ ఏదైతే వస్తుందో పళ్ళులో అదే డిజైన్ ఇస్తున్నారు. మీనాకారి వీవింగ్ అయితే వచ్చేస్తుంది. శారీ అంతా కూడాను ఇలా పెట్టుకున్నప్పుడు మంచిగా షైన్ అవుతుంది, చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ రావడం అసలుకి మంచిగా యూజ్ అవుతుంది. మీరు బ్రైడల్కి అయితే పెట్టడానికైనా హెవీ లుక్లో ఉండేటువంటి శారీస్ ఒక్కసారి మీరు అరేంజ్ చేయించుకోవాలనుకోండి, చాలా బాగుంటుంది. మీరు బయట బ్రైడల్కి ఒక 6000లో పెట్టాలి అనుకోండి, మన దగ్గర మీకు చక్కగా 3000కే వస్తుంది. ఇది 65 దాకా నడుస్తుందండి మార్కెట్లో. కట్చింగ్లు ఇలాగ స్ట్రైట్ లైన్స్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి. 2399 అయితే వచ్చేస్తుందండి. ప్రైస్ పెడతాను, ఒక్క నిమిషం. 2399 అండి. తీసేయమ్మా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే రోజ్ పింక్ అండి. ఎప్పుడు నాకు బెయిల్ ఇట్లా మరీ కలర్స్గా రాలేదు, కానీ ఈసారి ఒకే డిజైన్ సెట్ వైజ్గా వచ్చి సెట్లో కూడా మళ్ళీ 2-3 పీసులు అయితే వచ్చేసిందండి. బెయిల్ అంతా ఎక్కువ ఈ డిజైన్సే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రోజ్ పింక్కి వచ్చేసి మెరూన్ వస్తుందండి. అందువల్ల మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది. ఇలాగ 4 కలర్స్ తోటి మల్టిపుల్ తోటి బార్డర్ అయితే వస్తుందండి. కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా. కట్చింగ్లు ఇలాగ స్ట్రైట్ లైన్స్ వస్తాయి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి. 2399 అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మరొక మంచి పింక్ అండి, డార్క్ టమోటా పింక్, చాలా బాగుంది డార్క్గా.
దీనికి వచ్చేసి పికాక్ బ్లూతో వస్తుందండి, అందువల్ల మీకు పికాక్ బ్లూ ఉంది పళ్ళు కూడాను. కింద వచ్చేసి బార్డర్ ఈ మాదిరిగా అయితే ఉంటుందండి, గ్రే కలర్ మీద కూడా ఇలాగ చిన్న చిన్న బుటీస్తో అయితే వస్తుంది. కింద వచ్చేసి ఇలాగా ఫినిషింగ్ అయ్యే వచ్చిందండి. 2399కి అయితే వచ్చేస్తుంది. చాలా చాలా మంచి ప్రైజ్లో వస్తున్నాయి, అస్సలు మిస్ చేసుకోకండి. కుచ్చులు దోపుకునే దగ్గర బోర్డర్ లేదండి, కింద వచ్చేసి ఇలాగైతే బోర్డర్ అయితే ఉంది. కుచ్చులు దోపుకునే ఏరియాలో ఇలాగ వస్తుందండి. బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది ఈ శారీ. 2399కి అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి బ్లాక్లోనే ఉంది. కొంచెం లైట్గా వీవింగ్ మిస్టేక్, అంటే మనకి మిషన్ కానీ పూసకుట్టు వచ్చినప్పుడు వీవింగ్ కొంచెం పైకలా వస్తుంది, అలాగండి. లైట్ వెయిట్ ఉంటాయండి, బాగున్నాయి ఈ శారీస్ మాత్రం. పైన కింద ఇలాగ బోర్డర్ వస్తుంది. శారీ అంతా చూడండి తీగలు, ఫిష్లు, ఫ్లవర్స్ అలాగా చాలా హెవీగా ఉంది. బ్లాక్ మీద మంచిగా ప్రతి కలర్ కూడా హైలైట్గా కనిపిస్తుందండి. పికాక్స్ వచ్చినాయి, కట్ స్ట్రింగ్లు ఇలాగ స్ట్రైట్ లైన్స్ వస్తాయండి. బ్లౌజ్కి వచ్చేసి దీని మాత్రం బుటీస్ వచ్చినాయి, మిగతా అనేది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చింది కదా, దీనికి మాత్రం బుటీస్ వచ్చినాయండి. హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. 2399కి అయితే వచ్చేస్తుందండి. ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి. జెన్యున్గా వాంటింగ్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి అండి. 2399 అండి. నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి. ఇది చూడండి ఎట్లా ఉంది, కీపర్ ప్యాటర్న్ చాలా నైస్గా ఉంది కదా శారీ. పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి, మీనాకారి వీవింగ్ అయితే రన్ అయిపోతుందండి. చాలా బాగుంది శారీ, లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి బోర్డర్, పైన కింద బోర్డర్, ఇక్కడ పళ్ళు దగ్గర కూడా ఈ బోర్డరే వచ్చింది. కీపర్ ప్యాటర్న్ అండి. కింద వచ్చేసి బోర్డర్లో ఇందాక మనకి 4 కలర్స్ ఇలాగ రౌండ్గా వచ్చినాయి కదా, ఇదైతే ఇలాగ ఒక పావు భాగం వచ్చిందనమాట షేడెడ్గా. చూడండి బాగుంది. 4 కలర్స్ కింద బోర్డర్ ఇలా వచ్చింది. పైనంతా తీగలుగా బాగుందండి. కుచ్చులు దొక్కునే దగ్గర మాత్రం బోర్డర్ రాలేదు, తర్వాత నుంచి బోర్డర్తో అయితే మాత్రం రన్ అయిపోయిందండి శారీ. మీనాకారి వీవింగే వస్తుందండి. కట్చింగ్లో కొంచెం ఇలాగ స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ పర్పస్ ఇలాగ బోర్డర్ వస్తుందండి. 2399కి అయితే వచ్చేస్తుందండి. 2399. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ అండి. ఇది వాటికన్నా కొంచెం వీవింగ్ ఎక్కువ ఉంది కదండి, అందుకని కొంచెం వెయిట్ వస్తుంది వాటికన్నాను. నాకు దానిలోనే వచ్చింది కానీ కొంచెం ఫ్యాబ్రిక్ కూడా తేడా ఉందండి, క్రష్డ్ లాగా అట్లా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. శారీ ఆల్ ఓవర్ అంతా చూడండి బాగా వీవింగ్ ఉంది, ఎక్కువ వీవింగ్ ఉందన్నమాట. ఎక్కువ వీవింగ్ ఉందండి. ఇక్కడ చూడండి కొంచెం షేడ్ వచ్చింది, లైట్ కలర్ వచ్చింది. పెద్దగా దూరానికి ఏమనిపించట్లేదండి. మళ్ళీ మధ్యలో అంతా మీకు ఫ్రంట్ పార్ట్కి అదంతా లైట్ కలర్ వస్తుంది, కొంచెం చుట్టూ తిరుగుడు దగ్గర అట్లానే డార్క్ కలర్ వస్తుందండి. బ్లౌజ్ మాత్రం ఇదిగోండి చూడండి డిఫరెంట్గా మల్టిపుల్ కలర్స్ తోటి ఇలాగ ఇచ్చాడు, పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి, మీట్ల కన్నా ఎక్కువే ఉండేటుంది. చూసారు కదా, ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది. చూడండి మల్టీ కలర్స్ తోటి వీవింగ్ బుటీస్ అయితే వచ్చినాయి. కట్టు చెంగు తర్వాత మళ్ళీ ఇలాగ మల్టీ కలర్స్ తోటి ఇచ్చాడనమాట. కట్టు చెంగు కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చాడండి. మీకు ఇదైతే షేడ్ వచ్చింది కదా, 2499కి అయితే ఇచ్చేస్తున్నానండి. 2499 అండి. ఇది మాత్రం చాలా లాస్. 2499. నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి అండి, కుచ్చులలో పళ్ళులో చివరి వైపున కొంచెం మిస్ అయింది అంచు, ఇక్కడ దాకా ఉంది కదా, ఇది అంచు ఫినిష్ మిస్ అయిందండి. ఇది కొంచెం స్ట్రైట్గా ఇట్లా కుట్టేసుకొని అంచుని ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇది కూడా కీపర్ ప్యాటర్న్ వచ్చింది, చాలా నైస్గా ఉందండి. రోజ్ ఫ్లవర్స్ తోటి బ్రష్ మీనాకారి వీవింగ్ వస్తుంది. ఇదంతా మనకి పెయింట్లా ఉంటుంది కదా, పెయింట్ కాదండి అంతా వీవింగ్. చూసారు కదా రెడ్ కలర్లో కూడా వీవింగ్. చూడండి చాలా నైస్గా బాగుందండి.
కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది, పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇలాగ కీపర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ అండి. కట్చింగ్లు ఇలాగ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్లో కూడా సెల్ఫ్ జరీతోటి బుటీస్ వచ్చింది, హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది. పళ్ళులో చిన్న మిస్టేక్ ఉంది కదండి మీకైతే. ఇది 2800కి అయితే వచ్చేస్తుందండి. పళ్ళులో చివరి ఎక్కడో అండి కొంచెం ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. 28కి అయితే వచ్చేస్తుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడాను రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. వీడియోస్ కూడా లైక్ చేసి కమెంట్ చేయండి అండి. వీడియోస్లో నచ్చితే వీడియోస్లో, లైవ్లో నచ్చితే లైవ్లో, అన్నిటిని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి.